మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవి గారు ఉన్నారు. హాయ్ మాధవి గారు. హాయ్ కీర్తి. మాధవి గారు, లైక్ జనరల్గా మన ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల ముందే కనిపిస్తూ ఉంటుంది. అంటే హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాతనే ఫస్ట్ వెల్కమ్ చేసే ముందు ఆ డే ఫ్రస్ట్రేషన్ అంతా మనం వైస్ వర్సా, ఈవెన్ వైఫ్ వచ్చాక హస్బెండ్ చెప్పడం అలా ఉంటుంది. అసలు పిల్లల ముందు భార్యాభర్తలు అస్సలు చేయకూడని పనులు, అండ్ పిల్లల ముందు పేరెంట్స్ అస్సలు చేయకూడని పనులు ఏంటి అని డిస్కస్ చేద్దామండి. వండర్ఫుల్ పాయింట్ మ్యామ్. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్ అయ్యాక లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. అప్పుడు వాళ్ళకి లేరు, ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. బట్ ఇప్పుడు నా దే ఆర్ ఇన్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ స్టేజ్లో ఉన్నారు. బికాస్ వాళ్ళు చేసే పనుల వల్ల నెక్స్ట్ జనరేషన్ ఫామ్ అయిపోతుంది. సో మన పిల్లలకి మీరు ఆలోచించండి, మీరు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మాటలు రావు. పుట్టినప్పటి నుంచి తెలుసు మనకి వాళ్ళు ఎలా ఎదుగుతారు. చిన్నగా 1 year 2 yearsలో మీరు ఏ పని అయితే చేస్తుంటారో దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎస్ అర్ నాట్? చప్పట్లు కొట్టామంటే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ వచ్చేప్పుడు చప్పట్లు కొడుతున్నాను వాళ్ళకి అది గ్రహించి ఆ జరిగిన వెంటనే వాళ్ళు చప్పట్లు కొడతారు. మనకి ఏమనిపిస్తుంది, అబ్బా నేను చేస్తున్నా వాళ్ళు కూడా చేస్తున్నారు అని ఫీలింగ్ వస్తుంది. సో నౌ హియర్ స్టార్ట్స్. అప్పుడు మైండ్ రావాలి పేరెంట్స్కి, దట్ ఈస్ నా పిల్లలు నన్ను చూసి చేస్తున్నారే తప్ప, నేను ఏదైతే చేస్తున్నానో నన్ను చూసే చేస్తున్నారే తప్ప నేను చెప్తే చేయట్లేదు వాళ్ళు. మీరు ఆలోచించండి, పిల్లలు కొంచెం వరకు 3 years 4 years అయ్యాక మనం ఫంక్షన్ తీసుకెళ్తాం. మీకు పాడడం భయం, బట్ అందరూ వచ్చి రా కీర్తి ప్లీజ్ పాడు అంటారు. నేను పాడడం భయం. కానీ మనం ఏం చెప్తాం, మన పిల్లలు నువ్వు వెళ్ళి పాడవా అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆ పిల్లోడు మిమ్మల్ని చూసే కదా మరి, అంతే కదా. అక్కడికి వెళ్ళి ఎక్కడ పైకి మీ పాప బాబో భయం, అమ్మ పాడలేదు నేను ఎక్కితే నన్నేమంటారా అని ఫీలింగ్లో ఉంటుంది. అంటే మనం చేయలే కదా అక్కడ, ఇంటికి వచ్చాక తిట్టేస్తాం. ఇన్ని పాటలు వచ్చి కదరా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్లలో పాటలు వింటూ ఉంటావు, టీవీలో పాట వస్తుంది నువ్వు పాడేస్తావు, కానీ నువ్వు అక్కడ ఎందుకు పాడలేదు అంటాం. మరి ఇక్కడ ఎందుకు జరిగింది, టీవీలో పాడుతుంటే పాడని అర్థం చేయండి, వాళ్ళు చేస్తుంటే ఇతను కూడా చేశాడు. బట్ అక్కడికి వెళ్ళాక మనం చేయలేదు ఆ పని. సో ద చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ అస్. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. పేరెంట్స్ ఏదైతే చేస్తారో అది చూసే పిల్లలు చేస్తారు. కాబట్టి మనం చేసే పనులు జాగ్రత్తగా పనులు. కానీ మనం రివర్స్ అనుకుంటాం కదా, నేను చేయలేని పనులు అట్లీస్ట్ వీడి చేయాలి. నేను సింగింగ్ నేర్చుకుందాం అనుకున్నాను, నా వల్ల కాలేదు, అట్లీస్ట్ నా కొడుకుతో అయినా ఆ పని చేయించవచ్చు. అప్పుడు నాకు రీసోర్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి అనుకుంటూ ఉంటాం. ఇది కరెక్ట్ కండి? ఇది కరెక్టే. కానీ అలాంటప్పుడు నేను కూతురుతో కొడుతో కూర్చో మీరు రియాజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాళ్ళకి వచ్చిన టైంలో మీరు చాలా మందికి ఏం చేస్తామంటే పిల్లల్ని పాడమంటాం, మనం శృతి కొడతాం, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన పిల్లలు మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఇంకోసారి పాడమంటే పాడతారా? వాళ్ళు పాడరు. అంటే మనం చేసే ప్రవర్తన ఎలా ఉంటుందో పిల్లలు మారుతూ ఉంటారు. సో ఆ ఎంకరేజ్మెంట్, మీరు అంటే నాకు పాటలు రావు, నేను సంగీతం నాకు రాలేదు, నా పిల్లలు నేర్పించాలనుకుంటున్నాను, వాళ్ళతో పాటు నేను కూర్చున్నప్పుడు వాళ్ళ క్లాసెస్కి మీరు వెళ్ళి కూర్చోండి, వాళ్ళతో పాటు వాళ్ళు సింగింగ్ చేస్తారు, మీరు బయట కూర్చోండి. వాళ్ళు వచ్చే వరకు మనం ఏం చేస్తాం, మన పని ఏంటంటే డ్రాపింగ్ అండ్ పికప్ అనుకుంటా వదిలేసి ఇంటికి వచ్చి కూర్చుంటాం. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, పిల్లలు అదే చేస్తారు. సో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి మనం ఏం చేయకూడదు, పేరెంట్స్ ఉండగా మనం ఏం చేస్తాము ఏం చేయకూడదు అని తెలిసినప్పుడు మెయిన్ థింగ్ ఇస్ దెబ్బలాడుకోవడం అండి. పేరెంట్స్ పిల్లలు పక్కనే కూర్చోపెట్టుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడేసుకుంటూ ఉంటారు. ఈ పిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరిగాక నేను చాలా కేసెస్ చూశాను. ఇది పిల్లలు అది అబ్జర్వ్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 4 or 5 years నేను ఇందాక చెప్పినప్పుడు 4 and 5 years ఆర్ వెరీ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఏం అర్థం కాదని ఏం కాదు, ఆ టైంలో ఏదైతే వాళ్ళ లైఫ్లో జరుగుతుందో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యూచర్లో. ఆ టైంలో వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో, అమ్మ నన్ను దెబ్బలాడుకుంటే ఒక భయం, అమ్మ వీళ్ళన్నిటి కొట్టేసుకుంటున్నారు, డాడీ అమ్మని కొట్టేస్తున్నారు, అమ్మ డాడీ ననేస్తుంది, ఇవి విని ఆ వాతావరణంలో భయంతో పెరుగుతారు. చాలా మంది పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజు పెళ్లిళ్ళు అపోజ్ చేసేదానికి ఫస్ట్ రీజన్ ఇదేనండి. ఫస్ట్ అమ్మ ఎందుకు, ఎవరు సుఖంగా ఉన్నారు, మా మమ్మీ ఎప్పుడు మా డాడీతో బాధపడడం, వైస్ వర్సా మా డాడీ ఎప్పుడు మా మమ్మీతో బాధపడడం, వాళ్ళేం సుఖపడ్డారు ఇప్పుడు నేను చేసుకుని ఉద్ధరించడానికి అని. మళ్ళీ అదే పేరెంట్స్ ఇప్పుడు ఈ పిల్లను కన్విన్స్ చేయలేక తల ప్రాణం తోకొచ్చి ఏజ్ బార్ కాస్త అయిపోతుంది. తప్పలేదు కదా, నువ్వు చేసిన తప్పుగా నీకు వచ్చింది అక్కడ. ఇప్పుడు నేను చూసి పెరిగాడు వాడు, నువ్వు చూసినాక పెద్దగా అయ్యాక అమ్మాయి భయపడిపోతుంది. ఏం లాభం, అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలు ఎదురు కొట్టేసుకొని మా మాట వినకపోతే, నువ్వు ఇది వింటేనే చేస్తేనే ఇంట్లో అత్తగారు మామగారితో మాట్లాడే అమ్మాయి తన మనసులో ఉన్న కోరికలు తల్లి చంపుకొని పిల్లలు చెప్పేటప్పుడు ఏడ్చుకుంటూ, తల్లి కూడా తప్పులు ఉంటాయి, తెలియ కూడా జరుగుతాయి ఇవన్నీ. అది జరిగేటప్పుడు పిల్లల ముందు బాధపడ్డాలు, పిల్లలు లేకపోతే ఒక్కరితో ఏడవటాలు, ఇవన్నీ పిల్లలు గమనించనంటారా? బాగా గమనిస్తారు. అది పెద్ద పెళ్లి చేసుకుని ఏమొచ్చింది, మన రిలేటివ్స్ పెళ్లి చేసుకోమన్నావా, ఏమొచ్చింది, నువ్వు దెబ్బలు తిన్నా నేను దెబ్బలు తింటా, వాళ్ళు పడ్డారు వీళ్ళు పడుతున్నారు.
నువ్వు బయట చేసుకున్నా వాడు ఇలాగే చూస్తున్నారు, ఎక్కడైనా అదే సిచ్యువేషన్స్. లవ్ మ్యారేజెస్ అట్లాగే ఉన్నాయి, అరేంజ్ మ్యారేజెస్ అలాగే ఉన్నాయి, వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మీరు ఆ పిల్లల దగ్గర ఏమో దెబ్బలాడుకోకుండా మీరు ఉన్ననాడు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి వాల్యూ క్రియేట్ అవుతుంది. మనం ఏం ఇవ్వట్లేదు వాల్యూ. చాలా మనం నిజంగా పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కబుర్లు చెప్పినప్పుడు ఏమంటారు, మీ తాతగారు ఉన్నారులే, నా మాట ఏది నగ్గనేలేదు, కానీ నీకు పెళ్లి చేస్తాను. ఇక్కడ ఇన్నేళ్ళు వచ్చాక నీకు తాతగారి మాట నీకు అని అనిపించినప్పుడు నువ్వు పెళ్లి చేస్తే ఏం లాభం? మరి పెళ్ళి అయిపోతే బాధ్యత తీరిపోతుందని చాలా మంది మాట్లాడేస్తారు. అది నేను చెప్పేది. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మీరు అన్నట్టుగా గ్యారంటీ వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళందరూ లెట్ us సక్సెస్, మా లైఫ్ మమ్మల్ని ఉండనిండి, మాకు వేరే వాళ్ళ దగ్గర మేము బతకలేము, వేరే వాళ్ళ మాటలతో మేము మా లైఫ్ మేము స్పాయిల్ చేసుకోలేము, లెట్ us లివ్. అది ఎక్కడ నేర్చుకున్నారు? మన దగ్గర, పేరెంట్స్ దగ్గర. అలాంటి వాళ్ళు మీరు మీరు అందరూ మళ్ళీ కన్విన్స్ చేయలేము మనం. యాక్చువల్లీ దే ఆర్ సీన్ ద రిజల్ట్ హియర్. వాళ్ళ కళ్ళ ముందు రోజు జరిగేదాన్ని ఇప్పుడు వాళ్ళ జీవితంలో నీ జీవితం మారిపోతుందంటే మనం ఏమైనా షూరిటీ ఇవ్వగలమా? మరి ఎంత మంచి సంబంధం తీసుకొచ్చని చేసుకోమంటే ఇది జరగదని చెప్పగలమా? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ అబౌట్ ఇట్. ఎస్ ఆర్ దట్స్ ఇట్. అది ఒకటి దెబ్బలాడుకోకూడదు. మనం దెబ్బలాడితే మాత్రం ఐ రిక్వెస్ట్ అప్పుడు బెడ్రూమ్ వాడుకోండి కంపల్సరీ. గో అండ్ టాక్ ఇన్ ద బెడ్రూమ్, గో అండ్ టాక్ టు సంథింగ్, గో అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హౌస్. బయటకి వెళ్ళాక ఇద్దరు కార్లో కూర్చోనా, బయట కూర్చోనా, మేక్ ష్యూర్ కి పిల్లలు ఆర్ నాట్ దేర్, సిట్ డౌన్ హ్యాపీలీ. ఏం సిచ్యువేషన్ జరిగింది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉండాలండి. భార్యాభర్తకు చెప్పడానికి ఉండాలి, ఏమండి ఇలా తప్పు జరిగింది, ఏమని ఇలా జరిగింది చెప్పుకున్నప్పుడే ఒక క్లారిటీ సొల్యూషన్ వస్తే నెక్స్ట్ టైం పిల్లలకు అర్థమవుతుంది. ఓకే మమ్మీ వాళ్ళకి అర్థమవుతుంది, అబ్జర్వేషన్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఒక డాడీ మమ్మీ అండ్ డాడీ కేమ్ టు సమ్ కన్క్లూజన్. సో ఎవ్రీ ఫైట్ విల్ హ్యావ్ అ కన్క్లూజన్. ఒక ఆన్సర్ ఉంటుందని వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు దేనికైనా రెడీ అవుతారు. బట్ ఎప్పుడైనా మన ఓపెన్ ఎండెడ్గా మన ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ లేవు కాబట్టి మాకు ఏమీ సొల్యూషన్స్ దొరకవు లైఫ్లో అన్న ఒక రిజల్ట్ పిల్లలకి మనం చూపిస్తాం. కానీ వాడు బ్రతుకు కూడా నరకం అండి. పేరెంట్స్ ఇద్దరు పోట్లాడుకునే పేరెంట్స్ ఉంటే గనుక ఆ చైల్డ్ మళ్ళీ కూడా సింగిల్ చైల్డ్ అయితే గనక నరకమే అని చెప్పొచ్చు. బికాస్ చాలా వాడు చెప్పుకోలేక, ఉండలేక, బ్రతకలేక, చావలేక అన్నట్టే ఉంటుంది. వాడు ఎంత చిన్నవాడైనా ఆ చిన్న మనసు మీద ఆ గాయాలు ఎల్లవెల్లా ఉండిపోతాయి లైఫ్ లాంగ్. అది ఇంకా నిజంగా ఆ ప్రేమని డామినేట్ చేసే భార్యో భర్తో వస్తే తప్ప మేబీ అందులో నుంచి మెల్లిమెల్లిగా బయటపడతాడేమో కానీ అదర్వైజ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం కదండి. సో ఇది అదే పిల్లలు చాలా సిచ్యుయేషన్స్ చూపిస్తాయి. సో యా సి మిస్అండర్స్టాండింగ్స్ హ్యాపన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ లో జరుగుతాయి, కామన్ థింగ్స్. కానీ దాన్ని ఎక్కడ చెప్తే బాగుంటుంది, ఎక్కడ చెప్పకపోతే బాగుంటుంది, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల దగ్గర తీసుకెళ్ళాలి అది బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ పడుకోవటం. నవ్ డేస్ ఒకటి దే హ్యావ్ నౌ సెపరేట్ బెడ్రూమ్స్, అవన్నీ పర్వాలేదు. బట్ మనం ఎప్పుడు కూడా ఒక పిల్లలు ఉన్నప్పుడు వాట్ ద థింగ్స్ వీ షుడ్ డూ, వీ షుడ్ నాట్ డూ అనుకో మనం చాలా వరకు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది పిల్లలు అబ్జర్వ్ చేస్తారు మనకి. సో దే వాంట్ టు ఇంప్లిమెంట్ అవుట్ సైడ్. ఎస్ ఆర్ నాట్. అది జరిగినప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు మీరు అందుకనే చూడండి చిన్న పిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 years, 11 years, 10 years పిల్లలు కూడా వేరే అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారని మనం వింటున్నాం. చిన్న పిల్లలు 14 years, 15 years వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? బికాస్ దే ఆర్ సీయింగ్ దేర్ పేరెంట్స్. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ ఏజ్ వరకు పేరెంట్స్ దగ్గర పిల్లలు పడుకోవాలనేది. ఇది ఏం ఏజ్ ఏం గ్యాప్ ఏం లేదు మ్యామ్, ఏ ఏజ్ లోనే పడుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇప్పటికీ ఐ రిక్వెస్ట్ యాక్చువల్లీ సే ఒక గర్ల్ మనం ఏమనుకుంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన వెంటనే తండ్రి దగ్గర పడుకోకూడదని చెప్పుగా పెడతాం. అది చాలా తప్పు. అది ఎవరు చెప్పలేదు. అంటే ఒక పాతకాలంలో ఎలా ఉండేది, తండ్రి కూతుర్లు చాలా ఒక ఆచారాలు పడుకోకూడదు అనే రకంగా పెట్టేవారు. కానీ పెళ్ళిళ్ళు ఎలా చేసేవారు వాళ్ళకి, మీరు వాళ్ళకి 12 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు. కాబట్టి ఆ రిలేషన్షిప్ తక్కువ ఉండేది అక్కడ. 12 ఏళ్ళకు 14 ఏళ్ళకు అమ్మాయిని పంపించేసేవారు. ఆ తండ్రి కూతురు బాండింగ్ తక్కువ ఉండేది. న్యాచురలీ ఒక సెకండ్ పర్సన్ ఈజ్ దేర్ ఇన్ హర్ లైఫ్. పెళ్ళయ్యాక హస్బెండ్ వచ్చేసాడు తన జీవితంలోకి, కాబట్టి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు, అక్కడ లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక అమ్మాయినా ఒక అబ్బాయినా, అబ్బాయికి కూడా మీరు 12 ఏళ్ళ వాడికి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తే 14 years నుంచి వాడు కూడా మేబీ మన మెన్సురెన్షియల్ లేకపోయినా వాడు ఒక రకమైన మెచ్యూరిటీ లెవెల్స్ వాడికి వస్తే అమ్మాయి కూడా ఇష్టపడు. అప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు, అప్పుడు తల్లి వాడితో బాగా అటాచ్మెంట్ పెంచుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి, ఇద్దరు కలిసి షాపింగ్ చేయాలి, తిరగాలి. బికాస్ ఆ టైంలో వాడు హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి హీ వాంట్స్ సమ్ అదర్ ఎక్స్ పర్సన్ షుడ్ బి దేర్. వై కాంట్ హిస్ మామ్? అమ్మతో ఆ ఫీలింగ్ ఇవ్వచ్చు కదా, టచ్ ఇవ్వచ్చు కదా. బికాస్ ఎవ్రీ వన్ వాంట్ దట్ టచ్, ఒక దగ్గర తీసుకోవటం. ఆ తల్లి అంటే తల్లి అంటే ఆ నెగటివ్ వైపు వెళ్లకుండా తల్లి ప్రేమతో దాన్ని కవర్ చేస్తూ ఉండాలి. తల్లి ప్రేమతో కవర్ చేయాలి. తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మాట్లాడడం, వాడితో పాటు మాట్లాడడం, వాడికి కావాల్సిన డెసిషన్ ఇవ్వటము, వాడు ఏదైనా ఉంటే వాడితో సొల్యూషన్ తీసుకురావడం. ఆ టచ్ ఏదైతే ఫీలింగ్ ఉంటుంది కదా పిల్లలకి, ఆ నెగిటివ్ వైపు వెళ్ళటానికి మనం ఆపచ్చు. సో దిస్ థింగ్ షుడ్ బి. ఆ తండ్రి కూడా దగ్గర పడుకోబెట్టుకోవచ్చు తల్లి కూతుర్ని, ఒళ్ళో కూర్చోబెట్టుకుని. ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు, తప్పేం లేదు. వాడు బై ద చేంజెస్
అప్పుడు అమ్మాయికి ఏమవుతుంది, ఒక స్పర్శ, మా నాన్న నాతో సపోర్ట్గా ఉన్నారు, మా డాడీ నాకు ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అమ్మాయి కూడా ఒకటి చేంజెస్ ఉంటాయి. కాబట్టి నా డాడీ నాకు ఒక సపోర్టివ్ సిస్టమ్ నా వెనకాల ఉంది. సో నేను మా డాడీ నాకు ఏదైనా బాధ ఉంటే నాకు షేర్ చేసుకోవడానికి ఎక్స్ పర్సన్ ఈస్ దేర్, సో షీ కెన్ షేర్. కానీ మనందరం ఏం చేస్తాం, అమ్మో తండ్రితో మాట్లాడకూడదు, తండ్రితో కూర్చోకూడదు, ఈ రకరకాలు కొన్ని పెడుతుంటారు. అలాంటి ఆడపిల్లలు చూడండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. అంటే నాకు కూడా కొంచెం యాక్సెప్ట్ అవ్వట్లేదు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఆ డిఫరెన్సియేషన్ బై డిఫాల్ట్ ఆడపిల్లకి ఉంటుంది, మనకి ఉంటుంది. ఇంకేది ఎద్దులా ఉన్నావు, ఏం కూర్చుంటున్నావు నాన్న మీద లే అంటాం. సో అదెందుకో ఇంకా మన మైండ్ సెట్ లో కూర్చోక్కర్లే, లావుగా ఉంటే కష్టం, పక్కన కూర్చోవచ్చు. అంటే ఆ టచ్ ఉండాలంట, ఆ ప్రేమ ఉండాలి, తండ్రి కూతురు మధ్యలో ప్రేమ ఉంటేనే బాండింగ్ ఉండాలి. అదర్వైజ్ లేకపోతే ఈ ప్రేమ వాళ్ళు బయట తెచ్చుకుంటారు. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరు చూడండి, 14 ఏళ్ళ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయిందని అంటాం. ఎందుకు వెళ్ళింది? ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఇదే. తండ్రి పాప పిల్లలు దూరం పెట్టుకుంటాడు, ప్రతిదానికి తిడుతూ ఉంటాడు, దగ్గరికి రానియాడు, ప్రతిదానికి నువ్వు ఎందుకు చేసావు, ఇలా చేసావు, ఒక ఫ్రెండ్గా ఉండడు, ప్రతిదానికి ఒక డిక్టేటర్గా ఉంటాడు. ఇవన్నీ అమ్మాయి ఏం చేస్తుంది ఇంట్లో చూసి? బయట ఎక్కడ ఎవరైనా దగ్గరికి వచ్చి, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా మంచిదాన్ని, నువ్వు మంచి పని చేస్తావు, అబ్బా నీకు ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న మీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఆ మంచి మాటలు పడతాయి కదా, ఆ టచ్కే మాటలు పడిపోరు. ఆలోచించుకోండి. దట్స్ ద రీజన్ దే స్టార్ట్ మూవింగ్ అవుట్. సో ఆ టచ్ అన్నది, ఆ ఫీలింగ్ మాటల ద్వారా టచ్చే కదా అబ్బాయి టచ్ చేసింది. కాబట్టి ఆ తప్పు అడుగులు, మీరు అందుకనే అన్నాను ఇందాక, ఈ ఇంటర్ ఏజ్ 10th క్లాస్ ఏజ్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఆ టైంలో పేరెంట్స్ సరిగ్గా లేకపోతే, చూసుకోకపోతే తప్పు అడిగేసేస్తారు పిల్లలు. దట్ ఈస్ ద రీజన్. సో ఇలాంటి పనులు కొన్ని ఉంటాయి. అంటే పిల్లలు పెద్దగా అయిపోయింది, అబ్బాయిని కూడా తల్లి దగ్గర తీసుకోకపోవడము, తప్పేముంది, కూర్చోపెట్టి మాట్లాడుకోండి. అండ్ హీ నీడ్స్ దాట్. అబ్బాయి అంటే అమ్మాయి ఏంటి, దే వాంట్ దే పేరెంట్స్, సమ్ ఫ్రెండ్స్ షుడ్ బి దేర్. ఆ టైంలో దే కెన్ ప్లే దీస్ రోల్స్. పేరెంట్స్ ఆ రోల్ చేయాల్సిందే. సో అది చేయట్లేదు మధ్యకాల పేరెంట్స్. అది కూడా ఒకటి మనం పేరెంట్స్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫైట్ చేయకూడదు, పిల్లల ముందు టుగెదర్ పడుకోకూడదు. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ దే హ్యావ్ టు బి ఓపెన్, లైక్ ఫ్రెండ్స్ లాగా ఒక ఏజ్ లో వాళ్ళకి కావాల్సినప్పుడు తప్పకుండా పేరెంట్, బీట్ మదర్ ఆర్ ఫాదర్, వాళ్ళకి ఆ టచ్, ఆ ఫీలింగ్, ఆ షేరింగ్, ఆ హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. దెన్ దిస్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి అబద్ధాలు. చాలా మంది ఏం చేస్తాం, మీరు సినిమాల్లో కూడా చూసి ఉంటారు, రే బాస్ ఫోన్ చేస్తే చెప్పరా నేను లేనని, ఇంట్లోనే ఉంటాడు. మరి అది చేసిన వెంటనే కొడుకు ఏం చేయడం, అమ్మో ఇది బాగుంది కదా, రేపు స్కూల్కి వెళ్తా, రిపోర్ట్ కార్డులో మార్క్స్ వచ్చినాయి, మమ్మీ ఇంటికి వచ్చాక చెప్పక్కర్లేదు, లేదని చెప్పచ్చు, ఫ్రెండ్స్ దగ్గర తెలుస్తుంది. అప్పుడు ఏమంటాడు, నువ్వు రోజు అబద్ధం చెప్పేవాడు డాడీ. అమ్మా ఈ రోజు పిల్లలా చాలా చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పైందా, అయిపోయి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు పాతకాలంలో ఒక భయం ఉండేదండి. మన డాడీని ఒక మాట అనాలి అంటే, డాడీ నువ్వు కూడా చేసావుగా, నేను చేసే తప్పు ఏంటి అంటే ఒక సంస్కారం, ఒక భయం ఉండేది. మరి ఇప్పుడు పిల్లలు, నేను ఐఎమ్ నాట్ టేకింగ్ సంస్కారం గురించి మాట్లాడిన, కానీ పిల్లలు ఓపెన్ యాటిట్యూడ్లో పెరగడం వల్ల ఈ క్వశ్చన్ అడగడానికి మనం ఛాన్సెస్ ఇస్తాం కాబట్టి వాళ్ళు ఈజీగా ఓపెన్ అవుతారు. బికాస్ దే ఆర్ వెరీ క్యూరియస్ టు నో ద థింగ్స్. అలాంటప్పుడు నేనే, ఇప్పుడు నువ్వేగా వద్దన్నా మనం ఎలా చేసావు, మరి అయిపోయింది. బికాస్ ఐ హావ్ సీన్ వన్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మన రీసెంట్లీలో ఒక వ్యక్తి డిఫరెంట్ ఎక్స్ పర్సన్ గురించి నచ్చాడు, ఆ వ్యక్తి నచ్చేవాడు కాదు. ఆ వ్యక్తి గురించి ఎప్పుడు ఈజ్ నాట్ సో గుడ్ అని ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు పేరెంట్స్ అందరు కూర్చొని. పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే పేరెంట్స్, ఆ పిల్లలు వినేవారు, అరే వీళ్ళు ఇష్టం లేదంటున్నారు కదా, ఇష్టం లేదు కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పేరెంట్స్తో పాటు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నానమ్మలు అమ్మమ్మలు, నానమ్మ తాతగారు కూడా ఉంటారు. నానమ్మలు ఏం చేసేది, ఎప్పుడు చూసినా వాళ్ళు మంచివాళ్ళు కారు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు సరే సరే అని ఇంకా అనుకునేవాళ్ళు. బట్ కొంత వయసు అయ్యాక ఏమైందంటే, ఒక రోజు ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు వీళ్ళ నాన్నమ్మకి ఏమైందంటే, వాళ్ళు కనపడ్డ వెంటనే వాళ్ళు ప్రేమ ఒలికిపోయడము, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఇలా రకరకాలు మాట్లాడారు. ఈ పిల్లలు అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మని అడిగారు, నిన్నటి వరకేమో నానమ్మ వాళ్ళంటే ఇష్టం లేదు, మంచోళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి రావద్దని చెప్పింది, వాళ్ళు వేస్ట్ ఇలా తిట్టింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతుందంటే, మేము ఏం చేయాలి మమ్మీ అని అడిగింది. దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి అంటే, మన సొసైటీలోనే మనం ఎలా ఉన్నాం పిల్లలకి ఎగ్జాంపుల్ ఇదే మనం ఇస్తున్నప్పుడు, రేపన్నాడు వాళ్ళు కూడా మనం అదే క్రియేట్ చేస్తున్నాం కదా. మరి ఇది జరుగుతుంది. అంటే మనం ఒకరిని తప్పు అన్నప్పుడు ఆ తప్పుగానే ఉండనండి, ఓకే. బట్ దానికి ఒక మనం ఈజీగా అడాప్ట్ చేసుకుని అబద్ధాలు ఆడి ఆ తర్వాత నటించి అంత ఈజీగా వాళ్ళు చేయలేరు. నటన అంటున్నారు వాళ్ళ పిల్లలు, నేను నటించలేనమ్మా అంటారు. తప్పు కదా, కరెక్టే అది మనం చెప్పేది. బికాస్ వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు గ్రో ఇన్ హెల్దీ ఎన్విరాన్మెంట్. రేపు అన్నాడు ఇక్కడ నా దగ్గర నటించిన వాళ్ళు ఎక్కడ నటించిన నా దగ్గర నటిస్తారు కదా రేపు. అప్పుడు యాజ్ అ పేరెంట్ గా వేర్ ఆర్ యూ, టెల్ మీ. రేపు ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్ లో నీ కొడుకు సక్సెస్, నీ అమ్మాయి లైఫ్ సక్సెస్ లో యు ఆర్ నాట్ దేర్. చాలా మంది మనం ఏమంటాము, అరే ఏ ఎండకి ఏ సీజన్ కి ఆ గొడుగు పట్టాలి, నేను ఇట్లాగే ఉంటా అంటే ఎట్లా, పనులు అవ్వాలి, సొసైటీలో బతకాలి కదా. సో మనకు నచ్చినా నచ్చకపోయినా మాట్లాడాలి కలిసినప్పుడు.
మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటారు, కానీ పిల్లలు అంత ఈజీగా అడాప్ట్ తీసుకోలేరు. పిల్లలకి నీట్ టైం అన్నాక 25 years అయ్యాక వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. బట్ ఇదంతా ఇంపాక్ట్ కొట్టేస్తుంది అప్పటికే వాళ్ళకి. మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుందా? నువ్వే వద్దన్నావు వాళ్ళని, నువ్వే వాళ్ళని తిట్టా. ఇప్పుడు నువ్వు వాళ్ళందరూ కావాలన్నా నాకు ఫ్యామిలీ కావాలంట, ఫ్యామిలీలో మీకు సరిగ్గా రిలేషన్స్ లేవు అంటే మన పేరెంట్స్గా అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నా చాలా గమనించాలి పిల్లల్ని, మన బ్యాడ్ హ్యాబిట్స్. ఇంకొకటి నేను యాక్చువల్లీ నేను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి సర్వీసెస్ చేస్తూ ఉంటాం. ఇలాగే కౌన్సిలింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లలకి డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు మందు తాగొద్దు అని నేను చెప్పినప్పుడు ఒక పిల్లాడు వచ్చి నాకు చెప్పాడు, మేడం మీరు తాగడం అంటే బికాస్ దే ఆర్ 10th class చిల్డ్రన్, అదంతా ఊరు కాబట్టి చాలా వాళ్ళు ఈ తాగుడికి బాగా అలవాటు పడిపోతారు. అయితే నేను ఒక మాట్లాడుతూ ఒక పిల్లాడు హ్యాండ్ రైస్ చేశాడు, చేసి నాకు ఒక క్వశ్చన్ అడిగాడు. దానికి ఆన్సర్ నాకు చాలా బాధ వేసింది. మేడం మీరు అన్నారు కదా తాగడం మంచిది కాదు, తినడం మంచిది కాదు, కానీ మా నాన్న నాకు డబ్బులు ఇచ్చి మందు బాటిల్ తెమ్మని చెప్పినప్పుడు నేను ఏం చేయాలి? ఓ మై గాష్. అంటే తల్లిదండ్రులు చేయవలసిన పని ఇది కూడా ఉంది. నువ్వు చేసే తప్పు నీ పిల్లలతో చేస్తాను అయితే ఇంకా నువ్వేం క్రియేట్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు కన్నావురా బాబు? రేపన్నా వాడు నీలాగే తాగుబోతావుతే నువ్వు ఏం చేస్తావు? నువ్వు తాగుబోతే నీ కొడుకుకి తాగుబోతైతే నువ్వు ఏం ఫ్యూచర్ ఇస్తున్నావు నీ కొడుకుకి? ఇంకా స్కూల్కి పంపించి ఏం లాభం? రేపు వాడి లైఫ్లో ఏమనుకుంటాడు, మా నాన్నలాగా 2 రూపాయలు సంపాదిస్తావు, 1 రూపాయి తాగుతావు, 1 రూపాయి ఖర్చు పెడతావు. నీ కొడుకు నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. ఇలాంటి క్వశ్చన్ అయితే నాకు ఆన్సర్ ఏముంది ఆలోచించండి. అంటే మనం చేసే తప్పుని పిల్లలతో పాటు చేయించినప్పుడు అది కూడా పేరెంట్స్ చేయించకూడదు, అసలు తప్పే చేయకూడదు. సరే ఏదో స్ట్రెస్తో తాగాడే అనుకోండి, ఏదో ఒక బయటకు ఉన్నప్పుడు ఎవరో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తాగు, అంతే. నువ్వు ఇంట్లో తెచ్చి తాగినప్పుడు, అది కూడా నీ కొడుకుతో డబ్బులు తెప్పించి తాగినప్పుడు నువ్వు తప్పు నీ కొడుకుతో చేయిస్తున్నావు కదా. అది ఎంతమంది సొసైటీ వాడిని వద్దు అన్నా కూడా ఇంట్లో జరుగుతుంది కాబట్టి పిల్లోడు ఏం చేస్తాం. సో ఇలాంటి కేసెస్ పేరెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అంటాం కానీ పేరెంట్ అంటే ఈజీ to be tell, but parenting is not so easy. Yes, parenting is very tough. It's a task, challenge, because you are going to give a product to the nation. మీరు కాబోయే జనరేషన్ మంచి ప్రొడక్ట్ ఇస్తున్నారు. మీ బట్టి మీ ప్రవర్తన బట్టి ఆ ప్రొడక్ట్ బయటకు రిలీజ్ అవుతుంది. మీ దగ్గరే లోపాలు ఉంటే ఆ ప్రొడక్ట్ కూడా అలాగే వస్తుంది. అంతే తప్ప మన ఇలా ఉండి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలంటే చాలా రాంగ్. బికాస్ నేను చేసేదే వాళ్ళు ఫాలో అవుతారు. సో మిర్రర్ లో మనమే కనిపిస్తాం, ఇంకెవరో కనిపించమంటే కనిపించడం కష్టం. కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటున్నారో మనం అలా ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రోడక్ట్ నేషన్ కోసం తయారవుతుంది పర్ఫెక్ట్గా అంటారు. అంతే, కరెక్ట్. వెల్ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.